చెప్పండి. అన్నా ఇప్పుడు ఎక్కడో అన్నా అసలు మీరెక్కడున్నారు? అన్నా మీరెక్కడున్నారు? ఇప్పుడు మా డెవలప్ లేదు ఎట్లా మరి? ఆ మాది డెవలప్ లేదు, మాది గ్రామం, ఏం గ్రామము? మాది వరంగల్ డిస్టిక్ అన్నా. ఆ మరి డెవలప్ లేదు, మరి ఎట్లా? అప్పుడు నువ్వు కేసీఆర్ ఓడగొట్టాలని నువ్వు డప్పు కొట్టి తిరిగినావు. ఆ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా మరి? డెవలప్ లేదు మరి ఎట్లా మరి? ఏం చేద్దామంటావు చెప్పు ఇప్పుడు? డెవలప్ లేదన్నా. నువ్వు మాకడ మీ గుల్లలో అన్న యాదవే, మీరు యాదవ్, మీ యాదవే. ఆ. మరి ఎట్లా ఇప్పుడు లేదన్నా? మరి ఎట్లా ఏమైంది? డెవలప్మెంట్ ఏం కావాలి? డెవలప్ ఇప్పుడు మా ఊరికి లైట్ లేవు, ఏం లేవు. లైట్లు లేవంటే లైట్ లేవు, మోరీలు లేవు, ఏం లేవు అన్న. ఇయ్యాల లేవా లేకపోతే గత 10 ఏళ్ళ నుంచి లేవా? ఇప్పుడు అప్పటి ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంటే ఎవడైనా ఎత్తుకపోయిందా? ఏమో నీకు తెలవాల, మరి మేము చెప్తాం. అగో గతం నిన్నటి దాకా ఉండి ఇప్పుడు సడన్ గా లేవంటే ఎట్లా? అన్న ఇప్పుడు నువ్వు అప్పుడు డబ్బు కొట్టి కేసీఆర్ ఓడగొండించాలని నువ్వు అన్నావు, డబ్బు తిన్నావు అని చేసినావు. మరి ఇప్పుడు మాకు డెవలప్ ఎట్లా మరి? పానీ అంటున్నా అన్న. నేను అదే అంటున్నా, కరెంట్లు, అన్న మోర్లు ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా ఎత్తుకపోయిరా? అది అన్న, ఇప్పుడు నువ్వు మాకడ పెద్దవే. ఇప్పుడు నువ్వు మీడియా బట్టి అంతా తీసినావు, కేసీఆర్ ను, మా కేటీఆర్ ను, మా కవితకు అందరూ మొత్తం ఓడగొట్టినావు. ఇప్పుడు దీన్ని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డి గారిని. కొట్లాడదాం. మరి డెవలప్ లేదు ఎట్లా? నువ్వు డిబేట్లో కొంటే పాల్గొంటలేవు, మరి ఎట్లా దానికి పరిష్కారం? నేను చెప్తలే, నీ నంబర్, నీ వాట్సాప్ డీటెయిల్స్ అయినా కానీ పంపుతా. అన్నా పరిష్కారం చెప్తా, వాట్సాప్ లో డీటెయిల్స్ అయినా, కొంచెం వేరే పనులు ఉన్నా. సరేనా? సరే అన్న, మర్చిపోకు. మర్చిపో, నీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తా. మా వరంగల్ డిస్టిక్, మండలం అన్నా మండలం అన్ని డిబట్లా తీసుకున్నాక చెప్పాను, మనం చెప్పాను నేను. మండలం గ్రామం అన్ని చెప్తాను. ఇప్పుడు చెప్పాను, నేను వేరే పని మీద ఉన్నా. నేను నల్గొండ పోయినా వేరే పని మీద. మరి వేరే పని మీద వేరే నాకెందుకు ఫోన్ చేసినావు? అన్నా నువ్వు కేసీఆర్ నువ్వు డబ్బు కూడా అని చెప్పినావు. అవును, పని అయిపోయినాక ఫోన్ చేయాల్సింది కదా అంటున్నా నేను. అదే అన్న, ఇప్పుడు మాకు డెవలప్ లేదు, అన్ని చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, తెలుసా ఊళ్ళో. ఏమై మోర్లు లేవు, కరెంట్లు లేవు, అంతేనా? కరెంట్ లేదు, నీళ్ళు లేవు, పింఛన్లు ఏం లేదు. తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం పింఛన్ అమ్ముకొని ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. చెప్పు అన్నా. బూతులు ఎందుకు కానీ విషయం చెప్పు. ఏ డెవలప్ లేదన్నా, దాని గురించి ఫోన్ చేసిన నేను. తులం బంగారం అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్ అయిందా? అయింది, మా కొడలికి అయింది. ఎన్ని రోజులే? 1 నెల అయింది. లేదు, పైసలు లేవు, మరి ఎట్లా చెప్పు? నెల అయిందా నా పెళ్ళయి మా కొడలికి. కట్నం ఎంత ఇచ్చిర్రు? వాళ్ళకు 50,000 ఇచ్చినాం. 50,000 కట్నం? 50,000 ఇవ్వమన్నా. 50,000? 50,000? అరే 50,000 అన్నా, 50,000, 50 లక్షలు, 50,000. 50,000 ఈ రోజులలో కట్నం ఇస్తురా అన్న? 50,000 అన్నా అని అనేది. అవును, 50,000 అంటే ఏంది? నీకు ఆ పిల్లల ఆట ఉన్నదా? అయితే ఇప్పుడు అన్నా, నేను తిరుమల కలవాలా చెప్పు మరి? తిరుమల మళ్ళీ కలవాలి. 50,000 అంటే ఏందన్నా, తక్కువనే కదా? ఎందుకు తక్కువ? భూమి ఎంత ఉంటుంది చెప్పు మీ కోడలకు? వాళ్ళకి ఎంత ఎకరం ఉన్నది. మీ ఇప్పుడు కోడలంటే ఇప్పుడు నీకు ఇప్పుడు పిల్లని ఇచ్చిన నీకు ఏమవుతాడు? కాదు, మా అక్క వాళ్ళ పాప. మీ అక్క వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉంటుంది భూమి, జాగా? వాళ్ళకు ఎకరన్నర ఉన్నది అన్న. ఎకరన్నర ఏం పండిస్తారు? వాళ్ళు మామూలు పత్తి గిల కూలి కూలి పని పోయిస్తారు. 50,000 ఇచ్చిర్రా కట్నం? పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్లగాడు ఏం పని చేస్తాడు అది చెప్పు అన్నా. పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్లగాడు కూలి పని చేస్తాడు. కూలి అంటే ఏం కూలి? మామూలుగా అడ్డ మీద గిదే కూలి పని. పిల్లగాడికి ఎన్ని ఎకరాలు ఉంది? వాళ్ళకు 2 ఎకరాలు ఉన్నది. ఏం పండిస్తారు వాళ్ళు? వాళ్ళు గిదే మన పత్తి, నీళ్ళు వస్తే పండిస్తాడు, లేకపోతే లేదు. ఎర్రపల్లి దగ్గర ఉన్నప్పుడు పత్తి పండించారు, అని చేసిర్రు. ఇప్పుడు గెలిచిన రుక్మిణి ఝాన్సీ రెడ్డి అత్త కూడలి వ్యవహారం పలకూర్తి ఏం లేదు. మొత్తం ఎప్పటి సిప్పాయి నిగులో ఉన్నట్టు ఏం డెవలప్ ఏం లేదు, తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ బంగారు తెలంగాణ అయిపోయింది, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు, అందరూ డెవలప్ అయిపోయారు అని చెప్పారు కదా గతంలోనే.
ఇప్పుడు లేదు, డెవలప్ లేదన్న. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ డెవలప్ చేసేది ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి అన్న, ఆ? రేవంత్ రెడ్డి అంటున్నా. నువ్వు పెద్దవానా, మీ యాదవానా కావచ్చు కావచ్చు కానీ అన్న, మైపల్ యాదవ్ అన్న. నీ పేరు ఏం పేరు అన్నావు? అన్న మీ పేరేం పేరు అంటే? నీ పేరు డిబేట్ కూర్చొని అన్న. ఇప్పుడు చెప్తా గానీ నువ్వు అప్పుడు మా సార్ను అంతా ఉడగొట్టినావు కదా, ఇప్పుడు మాకు డెవలప్ లేదని అడిగినా అంతే. కరెక్టే అన్నా. మీరేం పండిస్తారు? నువ్వేం పని చేస్తావు? నీకు కూలి పని చేస్తాను, అడనే కూలి పని పోతా. అప్పుడు అంత కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నీళ్ళు ఇచ్చినావు, ఆ? అన్ని తీసినావు చేసినావు, సారు వచ్చి నీళ్ళు ఇచ్చిన. అప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏం పని? కూలి పనే. ఇప్పుడు కూలి పని కూడా దొరకలేదు. కూలి పని కూడా దొరుకుతలేదా? మరి ఎట్లా మరి అన్న, మా పరిస్థితి ఏంటంటే అంటున్నా. మరి ఎట్లా నువ్వు కొంచెం మాకు కొంచెం సాయం చేయాలని అడుగుతున్నా. మరి ఏంది నువ్వు పరిస్థితి? ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? ఎంతవరకు చదువుకున్నావు? 10th అన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటున్నావు? 10th తెలుగు, 10th యాదవ్. 10th చదువుకున్నావా? నమ్మ 10th చదివినా ఏం లేదు మాకు. 10th చదివినా ఏం లేదా? ఏముందన్న, ఏం లేదు. డెవలప్ ఎప్పటి సిప్పరిలో ఉన్నది తెలంగాణ, తెలుసా? 10 ఏళ్ళలో ఏం డెవలప్ కాలే? డెవలప్ అయింది. అయిపోయి ఇంకేం కాలం? మరి ఇప్పుడు వద్దా మనకి ఏమైనా పిల్లలకు పైసా గీసా ఏమవుతా అన్న? పైసలు పని చేసుకోవాలి, మనం పని చేసుకోవాలి. అంటే అప్పుడు నువ్వు డప్పు కొట్టి అని చెప్పినావు, మరి ఇప్పుడు డప్పు కొట్టవా? కొడతా అన్న, రమ్మంటావు. పాలకుర్తి మీ ఊరి పేరు చెప్తే కదా వస్తా. ఇప్పుడు మీకు ఏం అన్యాయం జరుగుతుందో చెప్తే అక్కడ అందరం కలిసి మాట్లాడదాము, డప్పు తీసుకొని వస్తా. సరేనా? ఎట్లా నువ్వు కూడా పెద్ద నేను వస్తా అంటున్నా కదా, రానంటలేను కదా. ఇప్పుడు మీ ఊరి పేరు చెప్పి అక్కడ సమస్య వస్తా అంటున్నా. నేను వస్తా, మీ సమస్యలు ఏందో నాకు ఒక పేపర్ మీద రాసి పంపు. నేను మీ ఊరికి వస్తా, డప్పు కొడతా, మాట్లాడతా రేవంత్ రెడ్డి. సరేనా? సరే నువ్వు